క్రైస్తవులు సువార్తను ప్రకటించటానికి ముఖ్యమైన కారణము ఏంటిది అనంటే, ఎవ్వరును ఎక్కడను నశింపవద్దని, ఏ ఆత్మ కూడా నశింపకూడదని యేసుక్రీస్తు వారు తన యొక్క బలియాగం, తన శరీరాన్ని బలియాగం చేసి ఉన్నాడు. ఆయన శరీరాన్ని బలియాగం చేసినటువంటి ఆ బలి వ్యర్థం కాకూడదని, ఆయన యొక్క శ్రమ వ్యర్థం కాకూడదని సేవకులు, సువార్తికులు అందరూ కూడా మరి ఎవ్వరూ నశించకూడదని ఈ సువార్తను ప్రకటిస్తున్నారు. ఆత్మకు ఆహారము, శరీరమునకు ఆహారము ఉంటే ఏ విధంగా మనం జీవిస్తున్నామో అదే విధంగా ఆత్మకు కూడా ఆహారం అనేది అవసరం. ఏదైనా మనకు ఎవరైనా మన ప్రియులు, మనల్ని ప్రేమించువారు మంచి ఆహారము అంటే మనకు పుష్టినిచ్చే ఆహారము, మనము అధికంగా జీవించటానికి మన శరీరంలో బలముగా ఉండే ఆహారము మనకి ఇచ్చినప్పుడు మనల్ని వారేమంటారంటే రుచి చూడండి, తీసుకోండి, ఒకవేళ మీకు మంచిగుంటే, మీకు నచ్చితే తినండి అంటారు కదా. అదేవిధంగా ప్రతి క్రైస్తవ సువార్తికుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడు మరి మిమ్మల్ని రుచి చూడమంటున్నది ఇదే. కీర్తనలు 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎందుకు యెహోవా ఆత్మీయ మరి ఆహారముగా మారాల్సి వచ్చింది? దేవుడు ఆత్మీయ ఆహారంగా మారాల్సి వచ్చింది. ఆయనను మనం ఎందుకు రుచి చూచి భుజించాలి అంటే, మనుష్యుడు దేవుని ఆజ్ఞను మీరాడు. మరి ఆదికాండము 2:17లో తినొద్దన్న ఆ పండును తిని మరి ఆయన చెప్పాడు, నువ్వు నిశ్చయంగా మరణిస్తావు అనంటే, ఆదికాండము 3:10లో మరి ఆయన అదే ఆదికాండము 2:17లో తిన్నాడు. ఆదికాండము 3:10లో దిగంబరైపోయాడు. ఆయన మీద ఉన్న ప్రశస్తమైన మహిమ, దేవుని మహిమ, ఆత్మీయ స్థితిలో ఆయన మృతి చెందాడు. అందుకనే మరి ఆయన ఆదికాండము 2:9లో